ఎంతసేపు? హైదరాబాద్ ట్రాఫిక్ గురించి నీకు తెలుసు కదా ఆకాష్. ఆ కవర్ తీసుకురండి లోపలికి. నేను తీసుకొచ్చేస్తా. ఏంటి లేట్? నీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? తెలుసు, నువ్వు నా కోసం వెయిటింగ్, నేను మా వదిన కోసం వెయిటింగ్. అదేంటి? అదంతేలే, ముందు బైక్ ఎక్కు. నో, ముందెందుకు లేట్ అయిందో రీజన్ చెప్పు. అమ్మా లల్లి తల్లి, నా బైక్ మా వదిన వేసుకెళ్ళింది. నేను ఇక్కడికి రావాలంటే బైక్ కావాలి కదా, బైక్ కావాలంటే మా వదిన రావాలి కదా. వాట్? మీ వదిన బైక్ డ్రైవ్ చేస్తుందా? మామూలుగా కాదు, రేసులకి వెళ్ళే రేంజ్ లో. వావ్, గ్రేట్ యార్. ఏ నేను ఒకటి అడుగుతాను, అడక్కు. ఆర్డర్. నాకు బైక్ డ్రైవింగ్ నేర్పిస్తావా? వాట్? ఆర్ యు సీరియస్? వెరీ సీరియస్. నాకు బైక్ అంటే చాలా ఇష్టం, కానీ పడిపోతానేమోనని మా డాడీ నేర్చుకోనివ్వలేదు. ప్లీజ్ ప్లీజ్ నువ్వు నేర్పించవా? మరీ ఇంత క్యూట్ గా అడిగితే ఎందుకు కాదంటాను. కమా. నాట్ రీచబుల్. నా గర్ల్ ఫ్రెండ్ తో వీడు చాలా దూరం వెళ్ళిపోయినట్టున్నాడు. డామ్ ఇట్, ఎన్ని సాల్వ్ చేసినా నాట్ రీచబుల్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎవరా ఎక్కడ పెట్టేది? Who is that? ఏ కిట్టు, Hello. కిట్టు లే. Hey Kittu, I cannot tolerate this kind of behavior. Get out of my class. ఐ నో మై రైట్స్. ఐ విల్ గెట్ అవుట్. Hey, get up, get up. Hello, madam. Get up. Get out of my class. దశరీ సాలాంగ్ సాలాంగ్లీ. ఏ బాబు ఇట్రా. ఏ బాబు ఇట్రా. టీ చెప్తే కాఫీ తెచ్చినావేంది? కాఫీ చెప్తే టీ తెచ్చినవేంది? ఏంది? ఓయ్ ముందుగా నేను పిలిస్తే వాంతాన్ పోతావేంది? హలో, రెస్పెక్ట్ ఇచ్చుకో, రెస్పెక్ట్ పుచ్చుకో. వాడు వీడు అంటే వింటూ ఊరుకునేది లేదు. వినుకుంటే చెవులు మూసుకోబ్బే. మైండ్ యువర్ బాడీ లాంగ్వేజా. ఏదో పోలే పాపం లేడీస్ అని ఊరుకుంటున్నా, లేకపోతేనా ఏం చేస్తారా? ఏం చేస్తావు? బుక్కలిరిసి పొయ్యిలో నూకుతా బిడ్డ. యువర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. అవు క్రాస్ చేసిన ఇంకా చేస్తా. ఏం చేస్తావు? చిచి, ఇండియన్ ఉమెన్ ఇండియన్ ప్రపోజల్. ఒక కాఫీ తీసుకురా. అలాగే సార్. బరి దిగించిన బాలిక. హలో, నేను ఇన్స్టిట్యూట్కి వచ్చిన. నువ్వు ఎక్కడున్నావే? ఏంటి వాయిస్ అలా ఉంది? ఏంలే, ఈడో దేడిది మగ్గడు తగిలిండు, జరంతా గుస్సాయించిన అంతే. హలో, ఏరా ఎక్కడ నువ్వు? నువ్వెక్కడ్రా? నేను ఇక్కడ ఇన్స్టిట్యూట్ క్యాంటీన్. ఏంట్రా ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నావు? ఏం లేదురా, జూ నుంచి ఒక ఆడ ఎలుగుబంటి తప్పించుకుని వస్తే దాని నుంచి తప్పించుకునేసరికి నాకు ఆయాసం వచ్చింది. అది సరే గాని నేను ఆడికి పోయినవే? కాల్ చేస్తుంటే సెల్ నాట్ రీచబుల్ అని వస్తుంది. అది సరే కానీ నేను కాల్ చేసిన ఎక్కడ పోయినవరా? నాన్ స్టాప్ గా నాట్ రీచబుల్ అని వచ్చింది. లాంగ్ డ్రైవ్ పోయినవా? నా బాయ్ ఫ్రెండ్ తో. లాంగ్ డ్రైవ్ పోయినవా? నా గర్ల్ ఫ్రెండ్ తో. ఎక్కడికి వెళ్ళారు? శంకర్పల్లి దగ్గర వెళ్ళిపోయారా? రిటర్న్ ఎప్పుడు వచ్చిండ్రు? డెలివరీ వచ్చారా? తెల్లవారిందాక డ్రైవింగ్ నేర్పించిండా? అంతసేపా? 1 minute. అది కాదురా. I'll call you back. రై, నా గర్ల్ ఫ్రెండ్ సెట్ చేయమని పంపిస్తే నువ్వు దాంతో సిట్ అయిపోతావరా? కిట్టు. అరే ఐల్ కాల్ యు లేటర్. మీకు నా పేరు ఎలా తెలుసండి? కిట్టు. లా 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 లా. లల్లి ఒకసారి నిన్ను చూడే. ఇప్పుడే షోరూమ్ వచ్చిన 1000cc బైక్ లా ఫుల్ జోష్ లో ఉండేవాడు. ఇప్పుడేమో అప్పుడే బోర్ కొట్టేసిన DS50 తెల్లగా డిమ్ముగా అయిపోయాడు. ఇదేమన్నా తక్కువ మళ్ళా? కోల్గేట్ యాడ్ లో మోడల్ లెక్క కలర్ ఇచ్చాడు. ఇప్పుడు చూడు, మూవ్ ఆయింట్మెంట్ యాడ్ లో ఆంటీ లెక్క అయిపోయింది. ఏం పేరు పెట్టినవరా తనకి? లవ్లీయా? ఒకసారి క్యూట్ గా లవ్లీ అని పిలు, మేము కూడా వింటాం. ఏమే అయ్యూ, నువ్వేందే అన్నావు? కుర్రాడు కత్తిలాగా ఉన్నాడని చెప్పినావు, మరి ఇప్పుడేందే కత్తితో పడిచినట్టు గట్ల వీసిపోయినావు? మరి మావాడు ఆవిడ గారికి 100 centimeters దూరం ఉన్నా తట్టుకునేనంట. ఇప్పుడు చూడు, కిలోమీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు ఇద్దరు. ఇదేదో పెద్ద ఇంటర్వెల్ బ్యాంక్ అన్నట్టు ఒకళ్ళు అటు ఒకళ్ళు ఇటు వెళ్ళిపోతున్నారు. అయితే
షూరిటీ కోసం ప్లీజ్. థ్యాంక్ యూ సార్. ఎక్కడ ఐసీయూలో ఉంది. ఇక్కడ ఏదో సైన్ చేయాలంట. సరే ఓకే లెట్స్ గో. ఓకే. అవి కిట్టిగా మీ దోస్త్ ఇక్కడ ఏం రాసిండో చూసినావా? ఈసారి మా లావణ్య హస్బెండ్ అంట. ఇక్కడ చూడు, నో అబ్జెక్షన్ ఫామ్ లో మీ లావణ్య మా వాడి వైఫ్ అని రాసింది చూడు. అవురా, వీళ్ళిద్దరు మనకు తెలియకుండా పెండ్లు ఎప్పుడు చేసుకున్నారంట? వాళ్ళని అడుగుదాం. యాక్సిడెంటల్ గా కలిసిన మీ ఇద్దరికి మళ్ళీ ఒక యాక్సిడెంట్ తోనే కలపరేంట్లా ప్లాన్ చేసినాం రా. కంగారు పెట్టుంటే ఐఎమ్ సారీ. బట్ ఈ మాత్రం షాక్ కలగకపోతే మీ ఇద్దరి మధ్యలో ఉన్న లాక్ ఓపెన్ అవుతుంది కదా మరి. యా, తెలుసో తెలియకో నన్ను ఈ హాలే గాని మీరే కదా కలిపిండ్రు. మరి మీరిద్దరు విడిపోడేందని మేము ఇట్లా షురు చేసినాం. చూసావా లావణ్య, నీకు యాక్సిడెంట్ అయిందని ఒక్క మెసేజ్ ఇవ్వగానే వాడు వెనక ముందు ఆలోచించకుండా నీకోసం ఎంత బ్లడ్ ఇచ్చేస్తున్నాడు. ఇదేమన్నా తక్కువనా? నువ్వు పేషెంట్ అయిపోయావు అనుకుని డజన్ కాయలు పిండి జ్యూస్ తీసింది. నువ్వు తీసిన జ్యూస్ ఏం వేస్ట్ కాదులే లావణ్య. బాబు బ్లడ్ ఇచ్చి బాగా వీక్ అయిపోయాడు, వెళ్ళి పట్టించు. మరి నాకు నీ గ్లాస్ జ్యూస్ ఎక్కడ సరిపోతుంది? ఒక బకెట్ నిండా పిండుకుందాం పదా. నీకు ఎక్కువైంది కానీ బడి పదా. సరేపా. చీటర్. చీటర్. యూ చీటర్. యూ చీటర్. హే యూ చీటర్. యూ చీటర్. హాయ్ డాడీ. హాయ్ డార్లింగ్ లవ్లీ, ఎలా ఉన్నావురా? ఫైన్, హౌ ఆర్ యు? నాకేంటమ్మా, ఇక్కడ అన్నీ ఉన్నాయి, నువ్వు తప్ప. మరి నన్ను చూడటానికి వస్తానని చెప్పారు, రాలేదే? ఈ వీకెండ్ వస్తాను. నో డాడీ, మీరు వెంటనే రావాలి. ఏంటి, ఎనీథింగ్ స్పెషల్? సంథింగ్ స్పెషల్. మీ మెయిల్ బాక్స్ చెక్ చేయండి డాడీ, మీకు ఫోటో పంపించాను. ఎవరిది? మా డాడీకి మన మ్యాటర్ పోస్ట్ చేసేసాను. నీ ఫోటో కూడా మెయిల్ చేసేసా. నన్ను కూడా పార్సల్ చేసి పంపించలేకపోయావా? పార్సల్ చేసే థాట్ లేదు కానీ పంపటం మాత్రం కన్ఫర్మ్ లే. ఎక్కడికి? ఎయిర్పోర్ట్ కి. ఓ నువ్వా అన్నా? ఏంటని కొత్త సాల్తీలే కనిపిస్తున్నాయి. పాతోళ్ళందరినీ పన్ను నుంచి పీకేసావా? నమస్తే అన్న. ఓరిని, ఈడేంటి ఇంకా ఉన్నాడు? అసలు నువ్వు ముందు పీకేయాల్సింది ఈయనేగా. గదినమిడు నాకు సైజ్ తప్ప సీన్ లేదని ఇజ్జత్ తీసిండు. నా సీన్ ఏందో చూపించి గొప్పుడు విగ్రమని వచ్చిన. మరి అటాకింగ్ ప్రోగ్రామ్ ఎర్లీ మార్నింగ్ ప్లాన్ చేసుకోవచ్చుగా. ఇంత చీకట్లో ఇంత మందిని వేసుకొని ఇక్కడ దాకా రావాలా? గదేందిరో, ఎవరినైనా కొట్టాలంటే చీకట్లోనో సిటీ బయటనో స్పాట్ పెట్టాలని నువ్వేంటి కదరా? నేనేదో ఫ్లోలో చెప్పానన్నా, నువ్వు ఇంత సీరియస్ గా తీసుకుంటావని అనుకోలా. సర్లే, ఇప్పుడు పని మీద వెళ్తున్నాను, మన మ్యాటర్ ఇంకెప్పుడైనా చూసుకుందాం. ఆగురా అయ్యా ఆగు. ఒక్కొక్కడు పోతే సుక్కలు చూపిస్తాడు. పోతే అందరూ ఓసారి పోండి, ఓసారి చూడండి. టైం లేదన్నా, కీ ఇచ్చేస్తే వెళ్తాను. షట్ వదలన్నా.
ఆగన్నా, నీ విలనిజం వీక్ అవడం వల్ల అనవసరంగా నా హీరోజం ఎలివేట్ అయిపోతుంది. అసలు నీ పొజిషన్ లో ఉన్నాడు ఏం చేయాలో తెలుసా? ఓసారి కొట్టేసినోని మళ్ళీ వెళ్ళి కలక్కకూడదు, సైలెంట్ గా సైడ్ అయిపోవాలి, వీలైతే ఫ్రెండ్ అయిపోవాలి. లేదనుకో టైం వేస్ట్, మనీ వేస్ట్, పైగా బెడ్ రెస్ట్. ఇవన్నీ ఎందుకు చెప్పు అన్నట్టు నీకు ఇంకో లాజిక్ చెప్పనా? నువ్వు నీ సీన్ చూపించాల్సింది నాకు కాదు, ఆ మాట అన్నోడికి. గుడ్ బాయ్. అన్న ఆడి చెప్పిందంతా అర్థమైంది కానీ శివరాక నువ్వు మాట చెప్పింది అది అర్థం కాలేదే. అమ్మా ఈ పని కాదినమే చేసి నా సీన్ నీకు చూపించుంటే ఇప్పుడు ఈ ఫైట్ సీనే ఉంటది కదరా. ఈ పీకుడేదో గాన్నే పీకొచ్చుగా. వాడిని కొట్టాలంటే బాడీ ఉంటే సరిపోదురా, బ్రెయిన్ ఉండాలి. గది మంతాన్ లేదు. ఇట్లాంటి ఆడించాలన్నా ఓడించాలన్నా దమ్ము దమాకు రెండున్నోడు ఒకటి దిగాలరా. ఫ్లైట్ నెంబర్ ఏదో చెప్పిందే, అది వచ్చిందో రాలేదో ఎలా? ఎక్స్క్యూజ్ మీ, మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారే. మీ కోట్ ఒకసారి హ్యాండ్ లోన్ ఇస్తారా? థ్యాంక్ యూ. మా మామగారు కొంచెం కలర్ఫుల్ గా కనిపిస్తాను. థ్యాంక్స్. ఎలా ఉన్నాను అంకుల్? మీరా? ఏంటి పెట్రోల్ బంక్ లోనే కాకుండా ఎయిర్పోర్ట్ లో కూడా అమ్మేస్తున్నారా? ఎదవేటకరాలు ఎందుకు గానీ నీ స్పీడ్ చూస్తా అంటే ఎవరికో స్కెచ్ గీసినట్టే ఉన్నారా. మీరు బ్రిలియంట్ అంకుల్. నువ్వు మాత్రం మహా జాదుగడిరా. కోటేసుకుని బయలుదేరావంటే కోటికి దక్కకుండా కొట్టేసే ప్లాన్ ఏది వేసే ఉంటావు. మీరు భలే క్యాచ్ చేశారు అంకుల్. కానీరా కానీ మామూలుడే నువ్వు. ఫ్లైట్ ల్యాండ్ అయిందా లేదా? లవ్లీకి ఒక కాల్ కొడదాం. ఏం టైమింగ్ నీది. హలో, ఏమైంది? డాడీని కలిసావా? ఇంకా లేదు, ఆయన కోసం వెయిట్ చేస్తున్నా. అదేంటి, ఫ్లైట్ ఎప్పుడూ వచ్చేసి ఉంటుంది, ఇంకా మీ ఇద్దరు మీట్ అవ్వలేదా? నువ్వు టెన్షన్ పడకు, నేను చూసుకుంటానులే. ఆల్రెడీ కలిశానని చెప్పు. హే, ఇది మా డాడీ వాయిసే. అవునా? సారీ అండి, మీరని తెలియక. రండి మాట్లాడు. అక్కర్లేదు, నా కోట్ నాకు తీసి ఇచ్చేస్తే నేను వెళ్తాను. నావి అనుకున్న వాటిని ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వను. ఏంటండి ఇంత లేటు? మీరు దిగిన ఫ్లైట్ తిరిగి కువైట్ దాకా వెళ్ళిపోయి ఉంటుంది కూడా. ఫ్రెష్ అయ్యారండి, డిన్నర్ చేదురు గాని. తల బద్దలైపోతుంది, ముందు కాఫీ తీసురా. ఏమైందండి? డాడీ, డాడీ, డాడీ. లవ్లీ. ఆకాష్ ఎలా ఉన్నాడు డాడీ? మ్మ్. చెప్పండి డాడీ, ఆకాష్ ని కలిసారా? మ్మ్. మాట్లాడారా? తను మీకు నచ్చాడా? ఏంటి డాడీ మాట్లాడరు? జర్నీ చేసి వచ్చాను కదా, టైర్డ్ గా ఉన్నాను అనమాట. నువ్వెలా ఉన్నావురా? నేను బానే ఉన్నాను డాడీ, మీరే ఆకాష్ ఎలా ఉన్నాడో చెప్పట్లేదు. కాఫీ వద్దు డాడీ. ఆ, ఆకాష్ బాగున్నాడు రా. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉన్నాడు. హడావుడిలో నేనే సరిగ్గా మాట్లాడలేకపోయాను. అయితే రేపు ఆకాష్ ఇంటికి రమ్మని చెప్పిన డాడీ. నో 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 నో. రేపటి నుంచి ఒక వారం రోజుల పాటు ఢిల్లీలో మన ఆఫీస్ పని ఉంది, ఆ తర్వాత చూద్దాం. ఓకే డాడీ. ఓయ్, అడుగుతుంది నిన్నే. ఏంటి? ఏమన్నారు మా డాడీ? ఈ క్వశ్చన్ అడగడానికి ఇక్కడ దాకా రావాలా? అదేదో మీ డాడీని అడగచ్చుగా. ఆల్రెడీ అడిగాను, తను రెస్ట్లెస్గా ఉండటం వల్ల సరిగ్గా మాట్లాడలేకపోయానని చెప్పారు. అండ్ యు నో వాట్, మా డాడీ ప్రింట్లో ఏం లేరు, మార్నింగే ఢిల్లీ వెళ్ళారు ఏదో బిజినెస్ పని మీద. బై ద వే డాడీ 1 వీక్లో వచ్చేస్తారంట్లే. అప్పుడోసారి మళ్ళీ నిన్ను పిలిచి మాట్లాడుతా అన్నారు. ఓ, ఇంకో ఛాన్స్ కూడా ఇస్తున్నారా? మా డాడీ ఎవరినైనా ఫస్ట్ లుక్లోనే ఎస్టిమేట్ చేసేస్తారు. అలాంటిది నిన్ను మళ్ళీ కలుస్తానన్నారంటే నాకెందుకో టెన్షన్గా ఉంది. నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావు. ఏదో మీ డాడీ కాబట్టి ఊరుకుంటున్నాను కానీ ఆ ఇన్నోసెంట్ ఫేస్కి నువ్వు ఇచ్చే ఓవర్ బిల్డప్కి ఏమాత్రం సూట్ అవట్లేదు తెలుసా? అసలు ఆ సూట్ కనుక వేసుకోకపోతే పార్క్లో బెలూన్లు అమ్ముకున్నలా ఉంటాడు. చంపుతా మా డాడీ గురించి అలా మాట్లాడావంటే. ఏంటి
మూడ్ ఆఫ్ సర్లే మనకి ప్లేస్ వచ్చి రావట్లేదు ఏదైనా సినిమాకి వెళ్తాం పద. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.